హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిదైన మిల్లెట్ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా రాగులతో రాగి దోశ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ రాగులు, అలాగే 1/2 కప్ మినపగుళ్ళు, 1/2 కప్ రైస్, మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/4 కప్ చనాదాల్ పచ్చెనపప్పు వేసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని 5 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ మనం బయట పెట్టేసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. మార్నింగ్ చూడండి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి దోశలు. నేను చెప్పిన కన్సిస్టెన్సీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయితే మంచి హెల్దీ దోశ మీకు వస్తుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, ఇక్కడ కావాలంటే మీరు పింక్ సాల్ట్ అయినా యూస్ చేయవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడయ్యాక బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలు వేసేసుకోవాలి. చూడండి చాలా బాగా వస్తుంది కదా దోశ. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి చాలా బాగా క్రిస్పీగా కనిపిస్తుంది కదా మీకే. పెనముకు కూడా అసలు అంటుకోకుండా వస్తుంది, అసలు ఏమాత్రం ఇంత కూడా స్టిక్ అవ్వకుండా వస్తుంది మన దోశ. అంతే, రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ దేంతో అయినా బాగుంటుంది ఈ దోశ. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.